నమస్కారములు. నేను మీ బత్తిన లక్ష్మణు. ఈరోజు ఉద్దాన ప్రాంతంలో ఉన్న కార్గో ఎయిర్పోర్ట్ అనేది వస్తే మీకేంటి ఇబ్బంది, అసలు ఉద్దానంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేసి చాలామంది మిత్రులు, చాలామంది శ్రేయోభిలాషులు కూడా, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా, మాకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కూడా మమ్మల్ని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నించడం జరిగింది. అయితే నిజంగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ అడ్డుకోవడానికి గత సంవత్సర కాలము పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ ఎయిర్పోర్ట్ వస్తే ఏంటి నష్టం అనేది ముందు బాధితులుగా మేమేమి నష్టపోతున్నాము, మా తర్వాత మా చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయి అని చెప్పడానికే ఈరోజు మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడం జరిగింది. నిజంగా ఈ వీడియో కూడా మొట్టమొదటిసారి, నా జీవితంలో మొట్టమొదటిసారి అంటే వివరణ ఇవ్వడానికి కోసం. ఎందుకంటే జరుగుతున్నటువంటి అన్యాయం అనేది చాలామంది ఈ ప్రాంతంలో, ఉద్దాన ప్రాంతంలో జీవిస్తున్నటువంటి రైతులందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. అది ఇది లీగలా ఇల్లీగల్ అనేది నాకైతే తెలియదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం షేర్ చేస్తున్నాను ఎలా నష్టపోతున్నా అనడానికి. ముఖ్యంగా ఈరోజు 1394 ఎకరాల ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఒక ప్రకటన, ఒక పేపర్ ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే, ఒరిజినల్గా ఇది 900 ఎకరాల జరయెత్తి భూమి. ఇంకా దీనికి ఆనుకొని ఒక 400 ఎకరాలు ప్రభుత్వ భూమి, మరొక 100 ఎకరాలు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము బీడీఆర్ భూమి అని చెప్పేసి, పట్టా భూమి అని చెప్పేసి అన్నారు అనమాట. డి పట్టా భూమి అని చెప్పున్నారు. అయితే టోటల్గా 1394 ఎకరాల భూమి అనేది కావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే మేమేమంటామంటే, దీనికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు అంటే ఈ వజ్రపు కొత్తూరు మండలము, మందసా మండలము, 2 మండలాల్లోన 5 పంచాయతీల్లో 6 రెవెన్యూ గ్రామాల్లోన సుమారు 20 గ్రామాలు రైతులను ఈ కార్గో ఎయిర్పోర్టు ఏదైతే వస్తుంది 1394లో 20 మంది గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నాం. అయితే ఈ నష్టపోతున్నటువంటి రైతులకి ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది సముద్రం, ఇదంతా సముద్రం. ఇక్కడ ఏంటంటే మాకు మా ఊరు వచ్చేటప్పటికి ఇది ముందు బేతారపురం, ఇక్కడ లక్ష్మీపురం, ఇక్కడ రాంపురం, ఇలాగా జీవిడి గంగువాడ, ఇక్కడ టీ గంగువాడ, ఇలా వచ్చేటప్పటికి బిడిమి, ఇలా ఇక్కడ చిన్న బిడిమి, పెద్ద బిడిమి, ఇలాగా ఇక్కడ కూడా గ్రామాలు అనేవి ఉన్నాయన్నమాట. ఒరిజినల్గా ఈ మ్యాప్ యంత్రం అని వేశారు, కానీ ఒరిజినల్గా 900 టోటల్గా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క సర్వే ప్రకారంగా ఈ విధంగా ఒక మ్యాప్ అనేది ఇలా జరిగింది ఈ 1394 ఎకరాలకు మొత్తంకి. అయితే మేమేమంటున్నామంటే, దీనివల్ల ఈ మా భూములు కానీ మేము ఇచ్చేస్తే పూర్తిగా మా గ్రామాలే ఖాళీ అనేది మా అందరి యొక్క అభిప్రాయం. ముఖ్యంగా బేతాలపురం ఉన్నటువంటి మా గ్రామంలోన నష్టపోతున్న రైతుల కోసం, రైతుల్లో నేను ఒకడును. మాది చాలా తక్కువ ల్యాండ్, నన్ను చాలా ఎక్కువగా మీరు ఊహించుకున్నారు తప్పు. అంటే నాకు చాలా తక్కువ ల్యాండ్ ఉంది, అది కూడా ఒక 46 సెంట్లు 50 సెంట్లు భూమి, అంతకన్నా ఎక్కువ లేదని నేను చాలా నిరుపేదవాడిని. మాట్లాడితే ఏదో మీరు ఇంకోలాగా నన్ను విమర్శలు చేస్తున్నారు, కానీ ఆ విమర్శలు అనేవి నేనేం పట్టించుకున్నా, సరసాల లైట్ తీసుకుంటాను కానివ్వండి. అయితే నాకు ఉన్నటువంటి 46 సెంట్లు కూడా నాకు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇదేంటంటే, నాకు బేతలపురం రెవెన్యూలోనే ఉంది, లక్ష్మీపురం రెవెన్యూలోనే ఉంది, ప్లస్ ఇక్కడ బిడిమి రెవెన్యూలో కూడా మా ల్యాండ్ ఉంది. అయితే నేనేమంటానంటే, ఈ ల్యాండ్ ఉన్నటువంటి ల్యాండ్లో ఇక్కడ బేతాలపురం నేను ఉంటున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇచ్చిన రైతులు ఇన్ కేసు ఇవ్వము, అది జరగని పని, మా ప్రాణాలనే ఇస్తామే తప్ప ఇక్కడ భూమి ఇచ్చేది లేదని నేను కాదు, నాతో పాటు బాధిత రైతులు 50 మందిని కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాము. ఇందులో ఎటువంటి అనుమానం కానీ, ఎటువంటి ఆలోచన కానీ, మరి ఇంకొక ఆలోచన పెట్టుకోకండి. ఒకవేళ మీరు అంటున్నారు కదా, చాలామంది మిత్రులను అడుగుతున్నారు కదా, త్యాగం చేయొచ్చు కదా అమరావతి రైతుల్లాగా, అభివృద్ధి కావాలంటే త్యాగం అనేది చాలా అవసరమని మాకు చెప్పడం జరిగింది. అయితే మేము త్యాగం చేస్తే మా గ్రామాలే ఖాళీ అనేది మా అభిప్రాయం. అది ఎలా ఖాళీ అయిపోతుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ల్యాండ్ ఉందండి ఈ ఏరియాలో, మాది బేతాలపురం అండి. అంటే ఊరికి ఎలా ఉంటుంది, ఇలాగా ఇల్లు ఉంటాయి.
ఇలాగే ఇల్లు ఉంటాయి. మా బేతాళపురంలో నాకున్న 46 సెంట్ల భూమి, నేను ఈ ఇంటి దగ్గర ఉన్నాను. అలానే మా బేతాళపురం మళ్ళీ మా తోటి అన్నదమ్ములు కానీ, నాతోటి చిన్న పెద్దల పిల్లలు కానీ, ఇంకా మా బామ్మర్దులు కానీ, ఓ మేనత కూతురు కానీ అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఇల్లు కూడా ఇలా ఇక్కడ ఉన్నాయి. ఈ భూములు ఇలా ఉన్నాయి. ఏమవుతుంది? ఎందుకు లక్ష్మణ్ అభివృద్ధికి ఎందుకు అడ్డుకుంటున్నావు? ఇచ్చేవచ్చు కదా, దానివల్ల ఏంటి, త్యాగం చేయవచ్చు కదా అన్నారు. మేము త్యాగం చేసామనుకోండి, నా భూమి ఇచ్చేస్తాను. ఇక్కడ ఎక్కడైతే ఉందో భూము ఇచ్చేస్తాను. ఈ భూమి ఇచ్చిన తర్వాత ఒరిజినల్గా ఆలోచించండి. గవర్నమెంట్ రేటు ప్రకారంగా మీరు దోపిడీ దౌర్జన్యము పూర్తిగా పోలీసుల నిర్బంధములు మా భూములు లాక్కొని బలవంతులు సేకరణ చేశారు అనుకోండి, మా భూమి రేటు ఎంత అవుద్ది? మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా 5 లక్షల రూపాయలు అని పెన్షన్ చేస్తున్నారు. 5 lakhs అని మహా దెబ్బలాడితే ఒక 20 lakhs. ఇది ఇంపాసిబుల్. కానీ ప్రభుత్వాలు అన్ని చేసి మనం ఇంతకుముందు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూసేకరణ ఏదైతే జరుగుతుందో మహా అయితే 20 నుంచి 25 వరకు ఇస్తారు, lakhs వరకు ఇస్తారు. మా భూమి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఉన్నటువంటి భూమి 46 సెంట్ల భూమి ఉంది కాబట్టి నేను ఈ బేతాళపురంలో ఇంటి దగ్గర జీవిస్తున్నాను. నేను జీవించిన తర్వాత ఏంటి నా పరిస్థితి? భూమి పోయింది, నాకు ఎక్కడ స్థావరం లేదు. ఆల్రెడీ నేను హరిపురంలో HPMలో ఒక షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను. నేను నా ఆలోచన ఏమని ఉంటుంది? ఎయిర్పోర్ట్ వచ్చింది, నా భూములు బలవంతంగా తీసుకున్నారో లేదా నేను ఇచ్చేసారో, మొత్తానికి నాకు 20 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి ఎకరాకు అంత ఇస్తే నాకు ఎంత వస్తుంది మీరు లెక్క వేసుకోవచ్చు. ఎకరాకి 20 లక్షలు అంటే నాకు వచ్చి 46 సెంట్కి ఎంత భూమి వస్తుందో మీకు అర్థమైపోతుంది లెక్కలు వేసుకుంటే. అప్పుడు ఆ డబ్బులు పట్టుకొని మాకేమనిపిస్తుంది? ఈ చిన్న ఇల్లు నాదండి, ఒక 5-6 మూల ఇల్లు, 2 అంతస్తులు ఒక బిల్డింగ్ ఒకటి ఉంది. నా ఆలోచన ఏం కలుగుతుంది? హరిపురం ఆల్రెడీ షాప్ దగ్గర షాప్ చిన్న పెట్టి రన్ చేసుకుంటాను. నా మైండ్ ఏం మారుతుంది? ఎందుకు మా మిస్సెస్ కానీ నేను కానీ మా పిల్లలందరం కూడా అంత ఏం మాట్లాడుకుంటాము, మరి ఇక్కడ ఎందుకు, మనకి ఇక్కడ ఇంకేం లేదు కదా, మరి రోజు అప్ అండ్ డౌన్ ఎందుకు, నేను మన హరిపురం వెళ్ళిపోదామని మొదటికి నేనే స్టార్ట్ చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను HPMకి స్టార్ట్ చేశాను. ఇది అయిన తర్వాత నేను ఒకటి మొదలైపోయాను. నా పక్కన ఉన్నటువంటి మా వదినో లేక మా తమ్ముడు లేక మా చిన్న కొడుకు ఇంకొక అక్క చూసేయమంటుంది. ఆవిడికి కూడా 1 ఎకరా భూమి ఉంటుంది, 1 ఎకరా. ఆవిడికి కూడా దీంట్లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ లక్ష్మణ్ వెళ్ళిపోయాడు, హరిపురం వెళ్ళిపోయాడు, మరి మనం ఎందుకు ఎక్కడ ఉండాలా, ఏంటి పరిస్థితి అని వాళ్ళకి ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈ ఎకరాకు వచ్చినటువంటి డబ్బులు పట్టుకుని ఏం చేస్తారు? మరొక భూమి కొనాలని ట్రై చేస్తాడు. అప్పుడు నేనేమంటానంటే, ఈ కొనడానికి వచ్చేటప్పుడు కొనడానికి వచ్చేటప్పుడు జరుగుతున్నటువంటి స్టోరీ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా భూములు కోల్పోయాయి. ఈ చుట్టూ మిత్రులందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఎయిర్పోర్ట్ వచ్చేస్తే మా భూముల రేట్లు పెరిగిపోతాయి, మేము అమ్ముకోవచ్చని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోంటారు. నాకు మీరు నా డబ్బులతో నేను హరిపురం షిఫ్ట్ అయిపోయాను, లెఫ్ట్ అయిపోయాను. ఇంకొక అన్నయ్య అని చెప్పాను కదా, వాడికి 1 ఎకరా ల్యాండ్ ఉంటుంది. వాడికి ఎంత ఇచ్చి ఉంటారో 20 లక్షలు ఇచ్చి ఉంటారు. ఈ 20 లక్షలు పట్టుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడైనా భూమి కొనగలుగుతాడా? అంటే ఎయిర్పోర్ట్ ప్లేస్ల నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ పక్క చుట్టుపక్కల ఎక్కడైనా మేము కొనగలుగుతామా? మీరే చెప్పండి. కొనలేం కదా. ఎలా కొనగలుగుతాము? 20 లక్షలకి ఎకరా డబ్బులు ఇచ్చిన తర్వాత మేము అక్కడి నుండి అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైనా అమ్ముతామంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మాకు ఏం చేస్తారు? విలువ రేట్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి 20 లక్షలది అవసరం 50 లేదా 1 కోటి రూపాయలు ఇష్టం వచ్చినట్లు రేట్లు చెప్తారు. అప్పుడు నేను 20 లక్షలు పెరిగిన ఎక్కడ కూడా నేను కొనలేదు. కొనకపోయినప్పుడు ఈ అన్నయ్య యొక్క ఆలోచన ఏమవుతుందో తెలుసండి, ఆల్రెడీ తమ్ముడు లక్ష్మణ్ వెళ్ళిపోయాడు, ఎందుకు మరి ఇక్కడ రేట్లు పెట్టి మనం కొనలేము, మన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది, సర్లే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోదాం అని చెప్పేసి మరొక కళాశాలకో సోంపేట దగ్గరకో లేదా మన పక్క ఊరికి వెళ్ళిపోతారు. అంటే ఫైనల్గా నాతో పాటు నా తమ్ముడు కానీ నా అన్న కానీ సైకలాజికల్గా ఆలోచించండి. సైకలాజికల్ వీళ్ళందరూ కూడా అక్కడికి లెఫ్ట్ అయిపోతారు. సో ఈ విధంగా
మొత్తం ఎవరైతే 900 ఎకరాల రైతుల భూములు, ఈ 900 ఎకరాల రైతుల భూములు, 900 ఎకరాల రైతుల భూములు ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎవరు కూడా మరి కొనుక్కోలేరు. ఈ కొనుక్కోకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బాధిత రైతులు సుమారు 2000 మంది. ఈ 2000 మంది రైతు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కొనుక్కోలేకపోవడం ప్రధాన కారణం ఏంటి? ఇది రేట్లు పక్కన ఉన్నటువంటి రేట్లు పెరిగిపోతాయని ఆశపడుతూ రేట్లు పెట్టుంటారు. ఆ రేట్లు కొనలేక ఈ 2000 మంది కూడా ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయినప్పుడు చెప్పాను కదా, లక్ష్మీపురము, రాంపురము, గంగువాడ, ఇలాగా టోటల్గా 20 గ్రామాలు ఖాళీ. ఈ 20 గ్రామాలు ఖాళీ అయిపోయిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను అందుకే పదే చాలామంది మిత్రులు టీ షాప్ దగ్గరేనో, లేకపోతే టీ షాప్ దగ్గర, లేకపోతే ఇంకా బస్ స్టాండ్లోనో ఎక్కడో దగ్గర నాతో ఎక్కువ కలిస్తే ఎక్కువ డిస్కషన్ నాతో చేస్తుంటారంట. ఏం లక్షణం, ఎందుకు అడ్డుకుంటున్నారు? మీలాంటి చదువుకున్నారు, మీలాంటి మేధావులు, కొంత ఐడియా ఉంది, ఈ ప్రాంతం మీద అభివృద్ధిని కావాలని కోరుకుంటున్నారు, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని మాకు అంటుంటారమ్మా. మేమేమనుకుంటామంటే, ఒరే తమ్ముడు, ఈ 900 మేమైతే నష్టపోతాం పక్కన పెట్టి, కానీ మా పక్కున్నోళ్ళు కూడా ఎవరైతే డబ్బులు ఎక్కువ అవుతాయో రియల్ ఎస్టేట్ రూపంలో ఆశపడుతున్నారో వాళ్ళు ఎలా నష్టపోతారో మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 900 ఎకరాలు జిరైతు భూమి రైతులందరూ ఆల్రెడీ లెఫ్ట్. ఈ చుట్టుపక్కల ఉన్నారని చెప్పాను కదా, ఇలాగా ఈ భూములు ఇలా ఉన్నాయి కదా, ఈ భూములు వీడు ఆల్రెడీ ఇక్కడ ఉదాహరణ మా ఊరే బీపీఎం, వీళ్ళు ఇలా ఉన్నాయి, ఇది బీపీఎం బేతాలపురం. వీడు మేము ఆల్రెడీ ఇక్కడ 1వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు సుమారుగా ఒక 100 మంది హెచ్పిఎం కానీ, పిఎస్ఏ కానీ, పలాస కానీ, సోమంపేట కానీ, ఎస్ఎఫ్బిటీ కానీ లెఫ్ట్ అయిపోతాం. ఆల్రెడీ షిఫ్ట్ అనమాట, ఇక్కడ ఇలా షిఫ్ట్ అయిపోయి ఉంటాం. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం కోరిక, ఈ భూములు రేట్ వస్తాయి అని కోరుతున్నారు, చాలా ఆశపడుతున్నారు కూడా. మిత్రులారా, మీ అందరికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అలా ఆశపడకండి. మీరు కూడా మా తర్వాత నష్టపోయే బాధితులు మీరే అని మనం చేస్తున్నాం. అది ఎలా నష్టపోతారో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నయ్య భూమి ఇది ఉంది, ఇది ఒక 2 ఎకరాల భూమి. ఈ భూమి ఇలాగే ఉంచుకొని మరొకటి ఇల్లు ఉంటే ఎప్పటిలాగా ఇలా బతుకుతుంటాడు, కామన్గా బతుకుతుంటాడు. కానీ వీడు ఏం చెప్పుకుంటాడంటే, నేను డబ్బుగలడు అవ్వాలి, లేకపోతే నేను రియల్ ఎస్టేట్ చేయాలి అంటే భూమి అమ్ముకుంటే తప్ప వాడు డబ్బుగలడు అవ్వలేడు. అంటే కోటి ఆశ ఉంది కదా, రేట్లు పెరిగిపోతుంది. రేటు పెరుగుతుందని తన అర్థం ఏంటి? ఈ 2 ఎకరాల భూమి అనేది అమ్మేయడానికి సిద్ధమవుతాడు. ఆటోమేటిక్గా అమ్మేయడానికి సిద్ధమవడానికి కారణం ఏంటి? ముందు మేము అలాంటి వాళ్ళము లెఫ్ట్ అయిపోతాం. ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు ఉన్నాడు, ఆల్రెడీ 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధిత రైతులు కూడా ఆల్రెడీ బయటికి లెఫ్ట్ అయిపోతారు. అప్పుడు వీడేం ఆలోచిస్తాడంటే, ఈ 2 ఎకరాలు కూడా ఆల్రెడీ 10 ఎకరాల నుండి బయటికి వెళ్ళిపోయాడు పురము, మరి సోంపేట వెళ్ళిపోయాడు, మనకేం పోయిందిరా, 2 ఎకరాలు కదా, ఎంతో కొంత హాస్పిటల్ 2 కోట్ల డబ్బులు వస్తాయిరా, ఈ పట్టుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చురని వీడు మరో దగ్గరికి ప్లాన్ చేస్తాడు. వీడి ప్లాన్ ఏంటి? ఎప్పుడు ప్లాన్ చేస్తాడు? ఇక్కడ ఇల్లు ఉంది, వాడు సొంత ఇల్లు ఉంది, సొంత భూమి ఉంది, కానీ ఎందుకు లెఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అంటే, అది ఇలానే ఇక్కడే ఉంటే ఈ 2 ఎకరాలు పక్కన 2 ఎకరాలు కనీసము ఒక అర ఎకరా కూడా కాదు కదా, కనీసము 10 సెంట్లు ఇక్కడ కొనలేడు. ఎలా కొనలేడు? వీడు కూడా అంతా ఆశపడుతుంటాడు. వీడు 2 ఎకరాలు ఉన్నాడు, మరొక 10 సెంట్లు కొనాలనుకుంటే వీడు కూడా అంతే రేట్లో వెయిట్ చేస్తుంటాడు, నాది కూడా రేట్ వస్తుంది కదా అని. వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడు, మరి ఇక్కడ మన పక్కన కొనలేడు, మరి ఇంకేం చేయలేడు. వీడు ఏం చేస్తాడంటే, నాకు మరి ఎందుకు అని మమ్మల్ని మా ముందు వెళ్ళిపోయినటువంటి మా బాధితులను చూసి వీడు కూడా ఇలానే మరి దగ్గర లెఫ్ట్ అయిపోతాడు. అంటే ఒకడు స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఒక ఇల్లు మళ్ళీ లెఫ్ట్ అయిపోతుంది. అది కూడా మరి వ్యాపారం ఉండడు. అదే పాత ఇల్లు ఎప్పుడెప్పుడో కట్టుకొని మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లు అక్కడక్కడ కట్టుకుని ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎందుకు లేరని చెప్పి వాడు షిఫ్ట్ అయిపోతాడు. అలాగే ఒకడు మొదలెట్టాడంటే వీడు కూడా అమ్మడానికి అలానే ప్లాన్ చేస్తాడు. వీడు కూడా అమ్ముతాడు. చివరిగా
ఈ బేతాలకు ఉన్న రిమైనింగ్ విలేజ్లు కూడా ముందుగా మేము వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అనుసరించి వీళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తారు. అయితే మీకు అంత డౌట్ రావచ్చు, ఏమని అలాగే ఎందుకు వచ్చేస్తారు, అక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. అక్కడ ఈ 900 ఎకరాల ప్లేస్లోన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఈ చుట్టుపక్కల ల్యాండ్ అనే వాళ్ళంతా, ఈ చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఈ బేతాలపురములు కానీ, ఈ లక్ష్మీపురములు కానీ, ఈ రాంపురములు కానీ, ఈ బిడిమూలు కానీ ఇక్కడ మరి కొనలేరు. ఈ భూములన్నీ ఈ చుట్టుపక్కల వాళ్ళ భూములే ఉంటాయి. మీరు మరి పక్క భూమి పక్కన మరి కొనే స్థితిలో స్తోమతలో మరి లేరు. వాళ్ళు ఆటోమేటిక్గా కొనలేని స్థితిలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ ఈ లెఫ్ట్ ఏదైతే బయటికి వెళ్ళిపోతారని చెప్తున్నామో డబ్బు అమ్ముకొని, అంటే మా భూములతో పాటు ఈ భూమి అమ్ముకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండడానికి కూడా మరి అవసరం ఉండదు, అవకాశం ఉండదు. ఒకవేళ ఎవడో ఒకరు నేను షాప్ పెట్టుకొని రన్ చేస్తాను, నేను కంపెనీ పెట్టుకొని చేస్తాను, నేను హోటల్ పెట్టుకొని చేస్తానంటే ఈ భూములు అనేవాడు కొనడానికి వచ్చినాడు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత గ్రామాలు కానీ మా పక్క నుండి పంచాయతీలో ఉన్నటువంటి మిగతా మా పక్క పంచాయతీ వాళ్ళు కూడా ఈ రేట్లు అనేవి ఒక రియల్ ఎస్టేట్ దాని కింద వెళ్ళిపోతాయి. అసలు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఒరిజినల్ ఒకే ఒక మాటలో ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు వస్తే ఇక్కడ వస్తే రియల్ ఎస్టేట్ భారీ స్థాయికి ఎదుగుతుంది. ఈ భూములు అనేవి రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వెళ్ళిపోతాయంటే ఊర్లో ఉన్నాడు కొనలేడు, వాళ్ళకి ఊరందరూ లెఫ్ట్ అయిపోయారు. పక్క ఊరు ఎవరో పలాస నుండో సోంపేట నుంచో కార్పొరేట్లో పెద్ద పెద్ద వచ్చి ఏం చేస్తారు, ఈ లోకల్లో ఒక 70 లక్షలకు ₹1 కోటి కొంటారంటే పక్కడు వచ్చి వాళ్ళకి 2 కోట్లు కావాలంటాడు. అలాగా పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పాను కదా, అంటే ఇది 900 ఎకరాల భూమి, ఇదొక కొండ, ఇదొక కొండ, ఇదొక కొండ, ఇదొక కొండ, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ సముద్రం ఉంటుంది, ఈ ఊరు ఉన్నాయి అని మొదట చెప్పాను కదా. ఇలా చెప్పినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఈ దండంతా ఈ అభివృద్ధి పేరిట అభివృద్ధి అని ఒక మాయ జాలం, ఈ మాయాజాలంతో అభివృద్ధి అనే మాయాజాలంలో ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ రూపంలో మన ప్రాంతమోడు ఒక్కలు కూడా కొనలేరు. అంటే ఈ కొండలు కానుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ శక్తుల ద్వారా, లేకపోతే రాజకీయ నాయకుల, ఇతర నాయకుల, లేకపోతే పెట్టుబడిదారుల, కంపెనీ వాళ్ళ ఎవరైతే ఏదైతే ఉందో కానీ మొత్తం మీద ఈ భూములు మనం ఎవరు కూడా మన పేద వర్గాలకు మరి ఉండవు. అంటే 20 గ్రామాలు అనేవి పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. ఈ భూమి పడినోడిది పడకపోయినది మొత్తంగా 20 గ్రామాలు క్లోజ్ అయిపోతే ఇదంతా కొండలు, ఇదంతా ఒక హబ్ అయిపోద్ది. ఎలా హబ్ అయిపోద్ది? రియల్ ఎస్టేట్ రూపంలోన డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదైనా అవ్వచ్చు, ఈ కొండల వరకు తాకేస్తారు. ఆల్రెడీ ఈ కొండల మీద ఉన్నటువంటి, ఈ కొండల మీద కానీ ఫారెస్ట్ ల్యాండ్ మీద కానీ ఇక్కడ అంతా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ బతుకులు కూడా నాశనం అయిపోతాయి. నాశనం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పక్క పంచాయతీ ఉంటారన్నమాట, ఇంకొద్ది దూరంగా ఉండాలి. ఒక మా భూములకి మేము నష్టపోయాము, మా పక్కన ఇంకేవైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ అలాగే అవ్వడం వల్ల ఈ ఉద్దాన ప్రాంతంలోన ఏదైతే అనుకుంటానో ఈ కొండల చుట్టూ ఉన్నటువంటి సుమారుగా 5,000 నుంచి 10,000 ఎకరాల వరకు మొత్తం ఒక డాన్సింగ్ ఇదంతా రియల్ ఎస్టేట్ మాఫియాలకి వెళ్ళిపోతుంది. దీనివలన పూర్తిగా మన ఉద్దాన ప్రాంతమే కనుమరుగైపోతుందని చెప్పడానికి నేను ఈ వీడియో రూపంలో చెప్పడం జరిగింది. ఇంకా వివిధ రూపాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో ఏమవుతుంది అనేది అంటే ఎక్కువ లెంత్ వేయడం వల్ల కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతే
మా తర్వాత ఎలా లెఫ్ట్ అవుతారు, మరి ఎలా నష్టపోతారు అనేది ఇప్పుడు మీకు మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి. అంటే ఈ 900 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ తక్కువ డబ్బులతో బయటకు వెళ్ళిపోతాము. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మేము ఒక 20 లక్షలతో వెళ్ళిపోతే 20 లక్షలతో లెఫ్ట్ అయిపోతే మా తర్వాత వచ్చిన వాళ్ళకి 40 లక్షలతోనో లేకపోతే 50 లక్షలతోనో వీళ్ళు లెఫ్ట్ అయిపోతారు. చివరాస్తంగా ₹1 కోటి రూపాయలతో వీళ్ళు లెఫ్ట్ అయిపోతారు. అంటే ఒకళ్ళు మొదలైన తర్వాత 20, 40, 60, 50 మధ్యలో మొత్తము లెఫ్ట్ అయిపోతాం. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇదంతా మనం త్యాగం చేస్తే ఈ ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరం కలిపి ఈ 5,000, 10,000 ఎకరాలు మొదట అభివృద్ధి పేరుతో కార్గో ఎయిర్పోర్ట్కి కావాల్సింది 1,294 ఎకరాలు అని చెప్పారు. అక్కడి నుంచి ఏమవుతుంది, అది విస్తరించి అవడం వల్ల ఒక 3-4 వేల ఎకరాలకి ఇండైరెక్ట్, ఎందుకంటే మారేట్ వస్తుంది అంటున్నారే. అయ్యా, భూముల రేట్లు రావాలంటే మనం భూమి అమ్మితే తప్ప మనకి రేట్ రాదు. మనం అమ్ముతున్నాము అంటే ఆ గ్రామంలో మనం ఉండడానికి మన అవకాశం లేదు. ఆ గ్రామంలో ఉండి ఎలాగైనా కాసుకొని చేసుకొని కూర్చుంటారంటే మీ భూము రేటు అంతే ఉంటుంది, మీ బతుకులు కూడా అంతే ఉంటాయి. సో మేము నష్టపోతున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే నాకు రేటు వచ్చేది ఆశపడుతున్నామంటే పూర్తిగా ముమ్మాటికి అవాస్తవం అని మా బాధిత రైతులతో పాటు మా చుట్టుపక్కల ఉన్నటువంటి బాధితులు అంటే రాబోయే బాధితులు, మా తర్వాత నష్టపోయేది కూడా ఎవరనేది మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో నేను చెప్పింది నాకు ఇదే ఫస్ట్ టైం నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ కానీ అంత లేదు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం ఎలా నష్టపోతాం అనేది నాకు ఒక్కొక్కసారి చాలామంది క్వశ్చన్ వేయడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే మనం ఇదంతా త్యాగం చేయడం వల్ల అభివృద్ధితో ఉద్యోగాలు ఇస్తామని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఓకే, నాకు ఉన్న భూమి లేదు, ఉన్న ఇల్లు వదులుకొని నేను ఎక్కడో హెచ్పిఎం దగ్గర ఉంటాను. నా క్వాలిఫికేషన్ ఏంటి, మా మిసెస్ క్వాలిఫికేషన్ ఏంటి, మేము చదువుకున్నది ఏంటి, క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇక్కడ రాబోయే కంపెనీలు నేను ఎలిజిబుల్ అవుతానా చెప్పండి, అవుతానా? పోనీ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఇక్కడ ఈ ఉద్యాన ప్రాంతంలో 20-30 గర్భాలు సుమారు 20 పంచాయతీలు జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏవేసిన రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైనా ఉన్నాయా? ఆ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉందా? లేదు. ఇకపోతే మీరేంటి, ఎవరో ఉద్యోగాలు అంటే ఈ మనందరం త్యాగం చేసేసిన తర్వాత ఎవరో పక్క ఊరోళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మనం ఇక్కడ త్యాగం చేయాల్సి ఉంటుందట. ఈ త్యాగం మేము ఎందుకు చేయాలని మేము అడుగుతున్నాము. ఈరోజు సాఫ్ట్వేర్ హబ్స్ అనేవి హైదరాబాదు లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరులో హైటెక్ సిటీ హబ్బులు తయారయ్యేటప్పుడు నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది. నేను కూడా 15-16 ఇయర్స్ నేను కూడా యాజ్ ఎ ప్రైవేట్ కంపెనీలో యాజ్ ఎంప్లాయీగా వర్క్ చేశాను. అక్కడ ఎలా ఆ వర్క్ ఉంటుందో నాకు ఐడియా ఉంది. ఎందుకంటానంటే మనము హైటెక్ సిటీ లేకపోతే హైదరాబాద్ హైటెక్ సిటీ అనో లేకపోతే బెంగళూరు అనుకోనో చెన్నై అనుకోండి, అక్కడ కూడా ఆ భూములు ఏవైతే అక్కడ కట్టున్నారో, ఏవైతే ఆ కంపెనీలకి భూములు ఇచ్చున్నారో వాస్తవంగా ఏ రైతుల భూమి కూడా ఇవ్వలేదని నేను మీ అందరికీ మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా రైతు భూములు ఎక్కడ కూడా తీసుకోలేదు. ఏం తీసుకున్నారంటే కంపెనీలు పెట్టడానికి మీరు అప్పుడప్పుడు చూస్తుంటే ప్రభుత్వాలు కొన్ని ప్రకటిస్తుంటాయి. ఈ కంపెనీకి 10 ఎకరాలు ఇస్తాను, ఇల్లి కంపెనీకి 30 ఎకరాలు ఇస్తాను, మరో కంపెనీకి 40 ఎకరాలు ఇస్తానని జీవోలు రాసుకొని కంపెనీలకి గవర్నమెంట్ ఇస్తుంటుంది. ఇన్సెంటివ్స్ మీద అంటే సబ్సిడీల మీద ఇస్తుంటుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఉంది, వైజాగ్ కొండల మధ్యలో ఇస్తుంటారు. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ ఇస్తుంటారు. ఎక్కడ కూడా రైతుల ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని అంటే రైతుల ల్యాండ్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చిన దాఖలు అనేది నాకు తెలిసి మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగలేదని ఈ వీడియో ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలు అనేవి మన పిల్లలకు అన్నాం కదా, మనందరం త్యాగం చేసిన తర్వాత మన బ్రతుకులు ఎక్కడా, అసలు మన బ్రతుకులు ఎక్కడ? బేతాలపురం ఉన్నటువంటి సుమారుగా 600 ఇల్లు, లక్ష్మీపురం సుమారు 70-80 ఇల్లు ఆటోమేటిక్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను హరిపురం వచ్చాను. హరిపురంలో
ఒక ఏరియాలో ఒక రూమ్ రెంట్ తీసుకున్నాం, లేకపోతే ఇంకొక చిన్నది ₹1-2 ఖర్చు పెట్టుకుని మరొక చిన్న జాగా కొనడానికి వస్తాను అనుకోండి, నేను ఎంత పెట్టుబడి పెట్టాలా? ఆల్రెడీ హరిపురము ఆల్రెడీ రేట్లలోనే అప్డేట్లో ఉంది. నేను ఈ డబ్బులు ఎంత నాకు ఇచ్చిన డబ్బులు పెట్టి హరిపురం వచ్చింది జాగా కొనగలనా? కొనలేను. ఇది ఎందుకు ఈ మాట చెప్తానంటే, నన్నే ఎందుకు ఉదాహరణగా తీసుకుంటానంటే, మన ఉద్యాన ప్రాంతంలోన అరెకరా, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అంటే ఎక్కువ. ఇకపోతే పెద్ద పెద్ద ఎకరాలు ఉన్న ఏంటంటే 5 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న ఊరికి 4, 5, 6, 7 ఉంటారు తప్ప 100,000 మంది ఎవరు కూడా లేరు. మనందరం కూడా చిన్న బతుకులు ఎకరా 2 ఎకరాల్లో ఉంటాం కాబట్టి మనము హరిపురం వచ్చి భూములు ఇల్లును కొనుక్కోలేము. మనం ఇక్కడ అద్దె ఇళ్ళల్లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఇక్కడికే నేను చెప్తాను. ఇంకా నేను నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా మీకు వివరిస్తాను. మొదటి వీడియో చేశాను కాబట్టి మీకు ఇదంతా క్లారిటీగా అర్థమైతే కింద కామెంట్స్ రూపంలోన మీరు పెట్టండి. ఎందుకంటే మనకు చాలామంది ఏమంటారంటే ఎయిర్పోర్ట్ రావడం వల్ల అభివృద్ధి చెందినటువంటి ఉద్యానంకి వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు, వెనకబడిపోయింది అంటున్నారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ అభివృద్ధి అనే పదము ఒక రియల్ ఎస్టేట్కి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్ కట్టేసిన తర్వాత భూములు అనేవాళ్ళు, ఈ మిగతా భూములు అనేవి కార్పొరేట్ శక్తులు వచ్చి కొనుక్కుంటారు. అక్కడ మన పేదలు మన బ్రతకడానికి మరి అవకాశం లేదని నేను ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, బేతాలపురం నుంచి నేను లెఫ్ట్ అయిపోయి హరిపురం వచ్చిన తర్వాత నా ఉండే అన్నదమ్ములు కానీ, మా వదిలి కానీ, చిన్నోళ్ళు కానీ, బావమరులు అందరూ కూడా ఏమవుతారంటే, నేను హరిపురం రావాలని రూల్ లేదు కదా. అంటే మా మానవ సంబంధాలు, ముఖ్యంగా మా కుటుంబ సంబంధాలు, మా మానవ సంబంధాలు వివిధ రూపంలోకి వెళ్ళిపోతాయని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది ఒక పెద్ద భూతమని, ఈ కార్గో ఎయిర్పోర్ట్ ఒక పెద్ద భూతమని నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. ఇంకా దీన్ని తిప్పుకోవడానికి మన మిత్రులు చాలామంది ఈ నియోజకవర్గంలో చాలామంది తెలివైన ఉన్నారు. దీని వివరణ ఇవ్వండి. అసలు నేను ఇచ్చినటువంటి స్క్రిప్టు ఏమైనా తప్పులు తడకలు ఉన్నాయనుకుంటే దీని మీద మరొక వీడియో ఎవరైనా అనుభవైనలు రిలీజ్ చేస్తే మనం ఈ విధంగా డిస్కషన్ అనేది చాలా అవసరం. ఈ డిస్కషన్ చేయడం వల్ల రైతులకు అర్థమవుతుంది, బాధితులకు అర్థమవుతుంది, అభివృద్ధి కావాలనే వాళ్ళు ఆలోచనలు కూడా పడతారు. నిజమేనా, దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారని తెలుస్తుందని మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ భక్తిని లక్ష్యం. థ్యాంక్ యూ. జై హింద్.